కిలాడి. బాబులాల్ అప్పుడే ఊరు నుండి వచ్చి బండి దిగాడు. దిగి తన షాపులోకి వెళ్దామని లోపలికి పోయాడు. కానీ వెళ్ళటానికి వీల్లేదని పోలీసులు అటకాయించారు. అంటే అడ్డుకున్నారు. బాబులాల్ని అటకాయించడం అనేది సామాన్య విషయం కాదు. అతడు గొప్ప షాహుకారు. అతనిది పేరు పొందిన షాప్. ఊళ్ళో విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు అతని షాప్లోనే సామాన్లు తీస్తారు, అంటే కొనుక్కుంటారు. బాబులాల్ అంటే అంత గరానా, అంత నమ్మకమును. ఇలా తన షాపులోకి తన్నే వెళ్ళనీయకపోవటం, ద్వారం వద్ద పోలీసులు బందోబస్తుగా ఉండటం, చుట్టూ అనేక మంది జనం మూగి ఉండటం, ఇదంతా చూడగా అతనికి ఆశ్చర్యం కలిగింది. అంతలో బాబులాల్ కొడుకు, మా నాన్న సార్, మా నాన్న వచ్చారు సార్ అంటూ సబ్ ఇన్స్పెక్టర్ను వెంటబెట్టుకొని గుమ్మం వద్దకు వచ్చాడు. ఇన్స్పెక్టర్ చెప్పగా పోలీసులు బాబులాల్ను లోపలికి వదిలారు. అప్పుడు షాప్ లోపల విచారణ జరిగింది. ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు పోసగుచ్చినట్లు అధికారికి సంజాయిషులు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పిన వాంగ్మూలాలన్నీ పోలీసు కట్టల కట్టలుగా కాగితాలపైన రాసుకున్నాడు. షాపు యజమాని అయిన బాబులాల్ ఊరు వదిలి వెళ్ళి 10 రోజులకు పైన అవుతుంది. ఇక్కడ బండి దిగిన తర్వాత ఏమి చూచాడో అది తప్ప అతనికి మరేమీ తెలియదు. ఈ మాటలే చెప్పాడు. వ్రాత మూలకంగా కూడా వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత బాబులాల్ కొడుకు తను ఎరిగిన విషయాలు ఇలా చెప్పాడు. తెల్లవారి వచ్చి చూస్తే తలుపుల తాళాలు ఎక్కడవక్కడనే ఉన్నాయి. షాపులో నిన్న రాత్రి అంగడి మూసేటప్పటికి ఉండే సామాను ఉదయానికల్లా మాయమైంది అని లెక్కలతో సహా వివరాలతో సహా వివరంగా చెప్పాడు. పైగా పట్టీలు దాఖలు చూచి పోయిన సామాన్లు ఖచ్చితంగా జాబితా తయారు చేసి ఇచ్చాడు. అసలు ఇప్పుడు నడుస్తున్న కేసు ఇదే. అనగా బాబులాల్ షాప్లో ఆకస్మికంగా చోరీ జరగటం, చోరీ జరిగిన చిన్నలు ఏమీ కనపడకపోవటం, కాపలా కాసే గూర్ఖావాణ్ణి అనుమానించి ఖైదీ చేయమన్నాడు అధికారి. అలానే చేశాడు. నాకే పాపమూ తెలీదు అని మొరపెట్టుకున్నాడు గూర్ఖావాడు. అయినా పోలీసులు వదలలేదు. అక్కడి నుంచి బాబులాల్ సామాగ్రి ఉండే గోదాం వద్దకు పోయి పరీక్ష చేద్దామని సిద్ధం చేసుకుంటున్నారు పోలీసులు. పోలీసు వారి పని మరేమీ లేదు కదా అని బాబులాల్ అధికారి అనుజ్ఞ పైన మామూలుగా తన స్థానంలో కూర్చున్నాడు. వ్యాపారం యథాప్రకారంగా సాగిపోతోంది. ఇంతలో ఒక దూర్జా పురుషుడు లోపలికి వచ్చి నవ్వుతూ బాబులాల్ను పలకరించి యోగక్షేమాలు కనుక్కున్నాడు. షాపులో చోరీపోయిందని, పోలీసు ఘర్షణ జరిగిందని విని చాలా విచారించాడు. కుశల ప్రశ్నలు వేసుకోవటం అంతా అయిన తర్వాత, బాయ్ బాబులాల్, ఇవాళ ఇంటి వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. ఈ రైలుకే హడావిడిగా నేను మా ఊరు పోతున్నాను. నిన్న సాయంత్రం ఇక్కడ పెట్టిపోయిన సామాన్లు పెట్టి తెప్పించుతారా అని హడావిడిగా అడిగాడు. అప్పుడు బాబులాల్ అధికారి వద్దకు పోయి ఫలానా పెట్టెకు స్వంతదారు వచ్చాడని, దాన్ని వానికి ఇచ్చేయటానికి ఉత్తరం ఇవ్వమని కోరాడు. అధికారి వచ్చి పెట్టె పరీక్ష చేయగా తాళం వేసి ఉన్నది. సరే పట్టుకొని వెళ్ళు అన్నాడు. పెట్టె పట్టుకు వెళ్లేందుకు బండి వాళ్ళు 4 వచ్చారు. భారమైన పొడుగుపాటి జాజి పలకల పెట్టెను మొయ్యలేక గుమ్మం యువతల దాకా ఎలానో లాక్కు వచ్చారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎత్తినా చెయ్యి జారి పెట్టె కింద పడి గొప్ప శబ్దం అయింది. శబ్దంతో పాటు మనిషి కేక వినిపించింది. అధికారి ఆశ్చర్యపడి ఆ పెట్టెను బద్దలు కొట్టించగా పెట్టె లోపల పడుకొని ఉన్న ఒక పిల్లవాడు కనిపించాడు. వాడి చుట్టూ సామాన్లు పొందిగ్గా పేర్చున్నాయి. ఆ పెట్టెను పరిశోధించగా తాళం వేసుకునే రంధ్రం పైకి కనపడినప్పటికీ తాళం మటుకు లోపల నుంచే వేసుకునే ఏర్పాట్లు కలిగి ఉన్నాయి. ఇదంతా కనిపెట్టి చూస్తున్న అధికారి ఈల కొట్టేసరికల్లా పోలీసులు వచ్చి ఆ దర్జా పురుషుణ్ణి, పెట్టెలో పడుకొని ఉన్న ఆ పిల్లవాడిని ఖైదు చేశారు. గూర్ఖాని విడిచిపెట్టారు. తర్వాత పూర్తిగా విచారణ జరిగింది. బాబులాల్ కొడుకు పోయినాయి అని చెప్పిన షాపులో సామాన్లన్నీ అతడు దాఖీలు చేసిన జ్ఞాప్తి ప్రకారం ఆ పెట్టెలో దొరికినాయి. ఒక్కటి పోలేదు. కొన్నాళ్ళ నుండి పెద్ద వర్తకుల్లాగా నటించి నమ్మకం కలిగించి మోసం చేస్తున్న ఈ కిలాడీలు ఇలానే దొంగ నాటకాలాడే పాత కిలాడీలు అని వెల్లడైంది. నాటి నుండి ప్రతి పట్టణంలోని వర్తకులందరూ చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.